హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి మొత్తం డీటెయిల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ నుంచి లాస్ట్ మనకు క్లాసెస్ స్టార్ట్ అయ్యేంత వరకు మధ్యలో మొత్తం ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్తాను. అండ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా దీని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే మనకు 1 జూలై నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఏపీ ఎంసెట్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ చూస్తే ఫస్ట్ వచ్చేసి కమెన్స్మెంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్. ఇది వచ్చేసి మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అనేది 1 జూలై నుంచి 7th జూలై వరకు అయితే మనకు టైం ఉంది. ఇందులో వచ్చేసి ఓసీ అండ్ బీసీ వాళ్ళకైతే 1200 రూపీస్ అయితే ఫీ పే చేయాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 600 రూపీస్ అయితే పే చేయాలి. ఇక్కడ వచ్చేసి మనం చూస్తే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్లో చూస్తే మనకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. అందులో వచ్చేసి మీరు లాగిన్ అయ్యి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు. అందులో వచ్చేసి మీరు ఎంసెట్కి అప్లై చేసేటప్పుడు కొన్ని డీటెయిల్స్ అండ్ సర్టిఫికేట్స్ అయితే మీరు అప్లోడ్ చేసి ఉంటారు కదా. సో అక్కడైతే మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ అక్కడైతే ఉంటుంది మీరు లాగిన్ చేసిన తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో. సో మీరైతే ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ కొన్ని డీటెయిల్స్ వచ్చి మీరే అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏవేవైతే డీటెయిల్స్ ఇవ్వాలో అవైతే మీరు ఇవ్వండి. అండ్ కొన్ని అయితే ఆల్రెడీ అక్కడైతే ఉంటాయి, కొన్ని అవైతే మనం చేంజ్ చేయలేము. అండ్ కొన్ని అయితే మీకు చేంజ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది, అవైతే మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో అక్కడ మీకు ఏవేవైతే చేంజ్ ఆప్షన్ ఉంటుందో అవైతే చేంజ్ చేసేయండి. అండ్ వచ్చేసి మీకు ఒకవేళ ఫీ రియంబర్స్మెంట్ ఆప్షన్ ఉందంటే అక్కడ మీరు ఇన్కమ్లో బిలో 2,50,000 అంటే 2.5 lakh అక్కడ ఆప్షన్ ఉంటుంది, అదైతే మీరు చూస్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయింటే. అండ్ ఒకవేళ అక్కడ ఇచ్చిన మీ డీటెయిల్స్ వచ్చేసి ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు అవి చేంజ్ చేసుకోవాలి కదా. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే అక్కడ మీకు లాస్ట్లో డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద అబౌవ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ అని, సో అక్కడ వచ్చేసి మీరు ఎస్ అని ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. అండ్ అక్కడే మీకు హెల్ప్ లైన్ సెంటర్స్ చూస్ చేసుకోమని అక్కడ ఆప్షన్ ఉంటుంది. మీకు అక్కడ ఇచ్చిన డీటెయిల్స్లో మిస్టేక్స్ ఉన్నా లేకపోయినా మీరైతే హెల్ప్ లైన్ సెంటర్స్ని చూస్ చేసుకోవాలి. మీకు మీరున్న చోటికి దగ్గరగా ఏ హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుందో అదైతే చూస్ చేసుకోండి. అండ్ ఏవేవి హెల్ప్ లైన్ సెంటర్స్ అవైలబుల్గా ఉన్నాయో నేనైతే పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ టెలిగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ కూడా మీకు ఇమేజ్ అయితే డిస్ప్లే చేస్తాను. సో అవైతే మీరు చూసుకోండి ఏవేవి అవైలబుల్గా ఉన్నాయో మీకు దగ్గరగా ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ అయితే చూస్ చేసుకోండి. సో మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత అండ్ ఒకవేళ అక్కడ ఏమైనా డీటెయిల్స్ ఇవ్వమంటే అవన్నీ ఇచ్చిన తర్వాత మీకు హెల్ప్ లైన్ సెంటర్స్ చూస్ చేసుకోమంటారు. సో అవి చూస్ చేసుకున్న తర్వాత మీరు ఫీ పేమెంట్ అయితే చేయాలి ఈ రిజిస్ట్రేషన్ కోసము. ఓసీ అండ్ బీసీ వాళ్ళకైతే 1200 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 600 రూపీస్. సో మీరు ఆ ఫీ పే చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది కౌన్సిలింగ్కి. అండ్ తర్వాత వచ్చేసి మీరు పే చేసిన తర్వాత అక్కడ పేమెంట్ రిసిప్ట్ అయితే వస్తుంది, అదైతే మీరు అక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంటుంది, ప్రింట్ మీద క్లిక్ చేసి మీ పేమెంట్ రిసిప్ట్ అనేది మీరు పీడిఎఫ్ ఫామ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ అక్కడ ప్రింట్ ఆప్షన్ లేదంటే మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, మీరు పేమెంట్ చేసినట్టు మీకైతే ప్రూఫ్ ఉండాలి. అండ్ తర్వాత వచ్చేసి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ తర్వాత మీకు సెకండ్ ఆప్షన్ నో యువర్ పేమెంట్ స్టేటస్ అని ఒకటి ఉంటుంది. అది మీరు ఓపెన్ చేశారంటే అందులో వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసింటారు కదా రిజిస్ట్రేషన్కి పేమెంట్, సో అది మీకు స్టేటస్ అయితే చూపిస్తుంది, సక్సెస్ అయిందా లేదంటే ఇంకా ప్రాసెస్ అవుతుందా లేదంటే ఫెయిల్ అయిందా. సో ఆ పేమెంట్ ప్రాసెస్ స్టేటస్ అయితే మీకు అక్కడ చూపిస్తుంది. సో అక్కడ వచ్చేసి పేమెంట్ సక్సెస్ అని చూపించిందంటే దాని తర్వాత వచ్చేసి మనకు ఆన్లైన్ వెరిఫికేషన్ అయితే అవుతుంది. సర్టిఫికేట్స్ మనకు ఏపీ ఎంసెట్లో మన సర్టిఫికేట్స్ అనేది ఆన్లైన్లో వెరిఫికేషన్ చేస్తారు. అండ్ మనకు టీఎస్ఎంసెట్లో లాగా కాదు, టీఎస్ఎంసెట్ అయితే అందరికీ ఆఫ్లైన్లోనే మనము హెల్ప్ లైన్ సెంటర్స్కి ఫిజికల్గా వెళ్ళి అక్కడైతే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలి. బట్ ఏపీ ఎంసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మనకు ఆన్లైన్లో జరుగుతుంది. ఇది వచ్చేసి 4th జూలై టు 10th జూలై వరకు అయితే ఈ ప్రాసెస్ జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మన సర్టిఫికేట్స్ అండ్ డీటెయిల్స్ అన్నీ ఆన్లైన్లోనే వెరిఫికేషన్ అయితే అవుతాయి. నేను ఇక్కడ డిస్ప్లే చేసిన సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర ఉంచుకోండి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది. మనం ముందు అప్లికేషన్ ఈ ఏపీ ఎంసెట్కి అప్లై చేసేటప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ అండ్ మనం ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ దాని ద్వారా మనకైతే ఆటోమేటిక్గా మనం ఏం అప్లోడ్ చేయకుండానే మనకు ఈ ఆన్లైన్లో వెరిఫికేషన్ అయితే చేసేస్తారు. బట్ ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా అండ్ ఒక్కోసారి వచ్చేసి వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ సర్టిఫికేట్ వచ్చేసి మనకు రీఅప్లోడ్ చేయమంటారు. అండ్ కొన్నిసార్లు వచ్చేసి మనల్ని హెల్ప్ లైన్ సెంటర్స్కి ఫిజికల్గా వచ్చి వాళ్ళు చెప్పిన సర్టిఫికేట్స్ అక్కడ అప్లోడ్ చేయమని మనకైతే చెప్పచ్చు. సో ఈ కేసెస్లో మీకైతే ఈ సర్టిఫికేట్స్ అనేది మీ దగ్గర ఉండాలి.
సో అందుకోసం మీరు ఇక్కడ నేను డిస్ప్లే చేసిన ఈ సర్టిఫికేట్స్ అన్ని మీ దగ్గర ఉంచుకోండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ టెలిగ్రామ్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను. మీరు ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఏ రిసోర్సెస్ ఉన్నా కూడా నేను అక్కడైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఒకవేళ మీ అక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అనేవి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు హెల్ప్ లైన్ సెంటర్ అక్కడ చూస్ చేసుకుని ఉంటారు కదా. సో మీరు 4th జూలై టు 10th జూలై మనకు టైం ఉంది కదా, ఆన్లైన్ వెరిఫికేషన్ ప్రాసెస్ జరిగే టైం. సో ఈ టైంలో మీరు హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి మీ డీటెయిల్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ అంటే లైక్ పీడబ్ల్యూడి, క్యాప్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఆంగ్లో ఇండియన్, సో ఈ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది విజయవాడలో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్లో చూసినా కూడా మనకు ఈ కేటగిరీ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనకు డేట్స్ కూడా ఇచ్చారు. ఏ డేట్లో ఎవరెవరు వెళ్ళాలని విజయవాడలో ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్కి. సో ఇది స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇలా అయితే జరుగుతుంది. అండ్ మనం ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్లో చూస్తే మనకు ఇంకొక ఆప్షన్ ఉంటుంది, నో యువర్ రిజిస్ట్రేషన్ అని. సో ఇందులో వచ్చేసి మీరు చూసారంటే అక్కడ మన ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, దాని స్టేటస్ అయితే చూపిస్తుంది. అక్కడైతే మీకు ఒకవేళ ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంటే అండర్ ప్రోగ్రెస్ అని, లేదంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా మీకు వెరిఫికేషన్ అయితే అయిపోయిందంటే అక్కడ మీకు స్టేటస్ అనేది సక్సెస్ అని చూపిస్తుంది. అండ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని అక్కడైతే చూపిస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి ఒకవేళ ఏమన్నా సర్టిఫికేట్స్ అనేది మీరు రీఅప్లోడ్ చేయాలంటే అక్కడ మీకు ఆ సర్టిఫికేట్స్ వాళ్ళు చెప్పిన సర్టిఫికేట్స్ అయితే మీరు రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఏవైనా మీరు మిస్టేక్స్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటుంటే మీరు హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి ఫిజికల్గా అక్కడైతే చేంజ్ చేసుకోండి. సో ఈ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ అయిన తర్వాత మనకు నో యువర్ రిజిస్ట్రేషన్లో మీకు వచ్చేసి అక్కడ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ అయిన తర్వాత మీకు అక్కడ ఈ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అండ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని అక్కడ చూపిస్తుంది. దాని తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్కి పెట్టుకోవడానికి మీరైతే ఎలిజిబుల్. అండ్ తర్వాత వచ్చేసి ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు 8th to 12th వరకు అయితే టైం ఉంది, 8th జూలై టు 12th జూలై. అంటే ఈ వెబ్ ఆప్షన్స్ ఏంటంటే మనకు ఏవేవి కాలేజెస్ మనం ఇంట్రెస్టెడ్గా ఉన్నాం అండ్ ఏవే కాలేజ్ మనం కావాలనుకుంటున్నాం అవి వచ్చేసి మనం కాలేజెస్ ప్రియారిటీ వైజ్ అయితే పెట్టాలి. ఫస్ట్ హై ప్రియారిటీ అండ్ ప్రియారిటీ తగ్గించుకుంటూ రావాలి. ఈ ప్రియారిటీ వైజ్ అయితే మనకు కాలేజెస్ అనేది అలాట్ చేస్తారు. సో మీరు ఏవే కాలేజ్ కావాలి అనుకుంటున్నారో అవి వచ్చేసి మీరు ప్రియారిటీ వైజ్ పెట్టండి, ఎలా పడితే అలా కాకుండా. అండ్ మన ఏపీలో టాప్ కాలేజెస్ లిస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను అండ్ టెలిగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తాను, అక్కడైనా చూడండి. అండ్ తర్వాత వచ్చేసి డిస్ట్రిక్ట్ వైజ్ కాలేజెస్ లిస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను అండ్ టెలిగ్రామ్లో కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను. అండ్ ర్యాంక్ వర్సెస్ కాలేజ్ లిస్ట్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో అండ్ టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. 2023 లిస్ట్ అయితే ఇంకా మనకు ఏపీ ఎంసెట్ వాళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదు. సో నా దగ్గర వచ్చేసి 2022 లిస్ట్ అయితే ఉంది, అదైతే నేను అప్లోడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో అండ్ టెలిగ్రామ్లో అయితే. సో అక్కడైతే మీరు చెక్ చేయండి. అండ్ ఈ వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత మనకు చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్ అని ఇచ్చారు, అది వచ్చేసి 13th జూలై అయితే టైం ఇచ్చారు. అంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్కి చేంజ్ చేసుకునే టైం వచ్చేసి 13th జూలై 6 PM వరకు అయితే టైం ఉంది. అంతవరకు మీరు ఒకవేళ మీరు పెట్టిన కాలేజెస్ ఏమైనా ప్రియారిటీ అనేది చేంజ్ చేసుకోవాలన్నా, లేదంటే మీరు ఏమైనా కొత్తవి పెట్టి, లేదంటే మీరు పెట్టినవి ఏమైనా రిమూవ్ చేయాలన్నా, సో మీరు ఏవి చేంజ్ చేయాలన్నా కూడా మీకు 13th జూలై 6 PM వరకు అయితే టైం ఉంది. ఆ తర్వాత వచ్చేసి మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోతాయి. సో దాని తర్వాత వచ్చేసి మీరు చేంజ్ చేసుకోలేరు. అండ్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు అక్కడ ఫ్రీజ్ అని ఆప్షన్ ఉంటుంది, అదైతే మీరు క్లిక్ చేసినా క్లిక్ చేయకపోయినా మీకు 13th జూలై 6 PMకి అయితే మొత్తం ఆప్షన్స్ అని ఫ్రీజ్ అయితే అయిపోతాయి. మీరైతే ముందుగా ఫ్రీజ్ చేయకండి, అంతవరకు వెయిట్ చేయండి. మీరు 13th జూలై వరకు వెయిట్ చేసి మీరు అక్కడ ఫ్రీజ్ ఆప్షన్ మీరు క్లిక్ చేసినా అది ఫ్రీజ్ అయిపోతుంది, లేదు మీరు అలాగే వదిలేసినా కూడా మీకు 13th జూలై 6 PMకి ఆటోమేటిక్గా ఆప్షన్స్ అయితే ఫ్రీజ్ అయిపోతాయి. అండ్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత అక్కడ మీకు బాటంలో ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ ప్రింట్ మీద మీరు క్లిక్ చేయగానే మీరు పెట్టిన ఆప్షన్స్ అన్ని మీరు PDF ఫామ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది వెబ్ ఆప్షన్స్కి సంబంధించింది. అండ్ తర్వాత వచ్చేసి అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, ఇదైతే 16th జూలై అని మనకు ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అండ్ ఈ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అంటే మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్లో మనకి ఏ కాలేజ్ వచ్చిందో ఈ రోజు అయితే చెప్తారు. అంటే 16th జూలై రోజు మనకైతే ఈ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేది జరుగుతుంది. సో అప్పుడు వచ్చేసి మీకు ఈ వెబ్సైట్లో ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అని ఒకటి వస్తుంది. ఇందులో వచ్చేసి మీకు ఏ కాలేజ్ అలాట్ అయిందో అక్కడైతే ఉంటుంది ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్లో. అండ్ అందులోనే మీకు ఫీజు ఎంత, కాలేజ్ ఫీ ఎంత అని కూడా అక్కడైతే ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే అక్కడ మీకు ఫీ అనేది 0 చూపిస్తుంది. అండ్ ఒకవేళ మీరు ఈ ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కాలేదంటే మీకు అక్కడ కాలేజ్ ఫీ అయితే చూపిస్తుంది. సో అది ఈ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. అండ్ తర్వాత వచ్చేసి
సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్ వచ్చేసి మనకు 17th to 22 జూలై వరకు అయితే ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్లో ఈ టైం అయితే ఇచ్చారు. అండ్ ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ ఏంటంటే మనకు అలాట్ అయిన కాలేజ్ వచ్చేసి మనం చేరాలనుకుంటున్నాం, మనం ఇంట్రెస్టెడ్గా ఉన్నామని అంటే అక్కడ వచ్చేసి మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీకు మన ఏపీఎంసెట్ వెబ్సైట్లో మన సెల్ఫ్ రిపోర్టింగ్ అక్కడ ఆప్షన్ ఉంటుంది. అక్కడైతే మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఆ కాలేజ్లో, మీకు అలాట్ అయిన కాలేజ్లో జాయిన్ అవ్వాలని. సో అది సెల్ఫ్ రిపోర్టింగ్. అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్ వచ్చేసి మీరు డైరెక్ట్గా ఫిజికల్గా కాలేజ్కి వెళ్ళి అయితే రిపోర్ట్ చేయాలి. ఈ 17th to 22 జూలై లోపల ఈ 2 అయితే జరిగిపోతాయి, సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్. అండ్ తర్వాత వచ్చేసి కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్, ఇది వచ్చేసి 19th జూలై అయితే టైం ఇచ్చారు. ఈ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అంటే మనకు ఇంకా తెలిసిందే, మనకు కాలేజ్ వచ్చేసి ఈ 19th జూలై రోజు స్టార్ట్ అయితే అయిపోతాయి. సో ఇది వచ్చేసి మనకు ఏపీఎంసెట్ కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ డీటెయిల్స్ అనమాట. సెకండ్ ఫేజ్ గురించి మనకు నోటిఫికేషన్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. సెకండ్ ఫేజ్ ఉంటుందా ఉండదా అని చాలా మందికి అయితే డౌట్ ఉంది. సెకండ్ ఫేజ్ అనేది మ్యాక్సిమం 99.9% మనకు సెకండ్ ఫేజ్ అయితే ఉంటుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మనకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ ఫస్ట్ ఫేజ్లోనే ఉన్న అందరు స్టూడెంట్స్కి మనకు కాలేజ్ అలాట్ అవ్వాలంటే చాలా మనకైతే జరగని పని. సో సెకండ్ ఫేజ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. సో ఇది మనకు ఏపీఎంసెట్ కౌన్సిలింగ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ మీకు ఏపీఎంసెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నేను చెప్పిన రిసోర్సెస్ ఈ వీడియోలో ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ టెలిగ్రామ్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో ఇది ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.